ఆస్ట్రాలజీని చాలా మంది నమ్మరు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆస్ట్రాలజీని చాలా మంది నమ్మరు. వాళ్ళకంటే ఆస్ట్రాలజీని అతిగా నమ్మే వాళ్ళ వల్లే ప్రమాదం అండి. ద పీపుల్ హూ ప్రాక్టీస్ ద ఆస్ట్రాలజీ, వి సే ఆస్ట్రాలజర్స్, వాళ్ళ వల్ల ఒక్కొక్కసారి ఆస్ట్రాలజీకి చెడ్డ పేరు వస్తుంది. ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ వైజ్ అయితే కనుక మనకు ఋషులు ఇచ్చిందంతా కూడా పక్కాగా లాజికల్ గానే ఉంటుంది, సైంటిఫిక్ గానే ఉంటుంది. దాని ద్వారా మనం ఎంత యూజ్ చేసుకుని మనం ముందుకెళ్తే ఆస్ట్రాలజీ కెన్ చేంజ్ ద పర్సన్స్ ఫేట్ లైక్ ఎనీథింగ్. సార్, ఆస్ట్రాలజీ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటండి? చాలా మంది ఫ్యూచర్ చెప్పడం అని అనుకుంటారు. అది కాకుండా ఇంకేమన్నా ఉందా ఆస్ట్రాలజీ గురించి చెప్పడానికి? ఆస్ట్రాలజీ అంటే ఇట్స్ స్టడీ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ అండి. మన పైన ఉన్న ఈ సెలెస్టియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, రవిచంద్రులు, కుజాతి పంచగ్రహాలు, రాహుకేతు గణాలు నవగ్రహాల కింద ఉన్నాయి. అలాగే 12 రాసులు, వీటి మీద డిపెండ్ అయ్యి ఈ కాంబినేషన్ యూజ్ చేసి జాతకంలో మనం డెస్టినీని చూస్తామా లేదా పాసిబిలిటీస్ ని చూస్తామా? హెరోస్కోప్ ప్రెడిక్షన్ అన్నది ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ డిసైడింగ్ ద డెస్టినీ అండ్ హౌ టు అచీవ్ ద డెస్టినీ. కానీ యూ హ్యావ్ 2 or 3 ways బిఫోర్ యూ, విచ్ వన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ టు రీచ్ ద డెస్టినీ. సో ఆస్ట్రాలజీని బ్లైండ్ గా నమ్మాలంటారా లేదా లాజికల్ గా తీసుకోవాలంటారా? నాట్ ఓన్లీ ఆస్ట్రాలజీ అండి, దేన్ని కూడా బ్లైండ్ గా నమ్మకూడదు. జనరల్ గా ఎవరైనా పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలియదు, జనరల్ గా ఏదో చేస్తూ ఉంటారు, సక్సెస్ అవ్వలేరు, టైం వేస్ట్ అయిపోతుంది. దే అప్రోచ్ ఎనీ ఆస్ట్రాలజర్, అప్పుడు ఆస్ట్రాలజర్ విల్ సజెస్ట్. ఆస్ట్రాలజీ అన్నది ఎప్పుడు కూడా మనకి బ్లైండ్ నమ్మకం కాదు, ప్యూర్ లాజికల్ అనమాట. ఎందుకంటే మనలోని ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని మనకి హైలైట్ చేసి చూపిస్తుంది. మనకి ఒక డై కొట్టినట్టు లైఫ్ ఇలాగే ఉండాలి, ఇలాగే వెళ్తుంది అని మనం చెప్పడానికి లేదండి. దేర్ ఆర్ ఓన్లీ 2 things in the life which we cannot change, that is the birth and death. Hello everyone, welcome to our Startup Story podcast. This episode is proudly supported by our brand partners. PMJ Jewels, our jewelry partner celebrating trust, elegance and heritage. Hotel A Square Inn, our hospitality and entertainment partner for providing premium accommodation and private theatre experience. Taro Wooden Gallery, our furniture partner, manufacturers of teakwood furniture and rosewood furniture. Now let's start an inspiring conversation with our special guest. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. కొంతమంది ఎక్స్పీరియన్స్ తో గ్రో అవుతారు, మరి కొంతమంది రైట్ గైడెన్స్ లో ముందుకు వెళ్తుంటారు. Today we have a special guest who has successfully combined traditional wisdom with modern knowledge. MBA కంప్లీట్ చేసి MA in astrology కంప్లీట్ చేసి PhD పర్స్యూ చేస్తూ 25+ years ఎక్స్పీరియన్స్ తో ఎంతో మంది ఇండివిజువల్స్ కి, బిజినెస్ ఓనర్స్ కి గైడెన్స్ ఇస్తున్న దైవజ్ఞ అయ్యలూరి రామ్ కుమార్ శర్మ గారు మనతో ఉన్నారు. నమస్తే శర్మ గారు. శివాంగ సిద్ధిరస్తు. వెల్కమ్ టు అవర్ స్టార్ట్అప్ స్టోరీ పాడ్కాస్ట్ అండి. ఇట్స్ సో హానర్ టు మీ టు బి హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు మీరు మా పాడ్కాస్ట్ కి వచ్చినందుకు. సంతోషం అండి. ఓకే సార్, ఫస్ట్ మీ జర్నీ స్టార్ట్ చేద్దాము. షూర్ అండి, డెఫినెట్ గా. యాక్చువల్గా నేను ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కాకినాడ అండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో అక్కడ మొత్తం ఎడ్యుకేషన్, మా చైల్డ్హుడ్ అంతా అక్కడే ఉందన్నమాట. అలాగే తర్వాత ఆఫ్టర్ నా టోటల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత 2004లో యాక్చువల్గా నేను భీమవరం వచ్చాను అనమాట. అంతవరకు అంతా కాకినాడ అనమాట. సో అంతా మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అంతా కూడా మా కాకినాడలోనే అనమాట అండి. 2004 నుంచి భీమవరం వచ్చాము. సో అప్పటి నుంచి ఇక్కడ భీమవరంలోనే ఉంటున్నాము. ఓకే సార్. సో సార్, మీ తండ్రి గారు శ్రీ అయ్యలూరి దక్షిణామూర్తి శాస్త్రి గారు ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్. ఆయన గురించి కొంచెం చెప్తారా? ఆయన కాకినాడలో చాలా అంటే జ్యోతిష్యంలో బాగా నిష్ణాతులండి. ఆయన చాలా ఎక్కువ మందికి ఆయన ఈ జ్యోతిష్యం వాస్తు సర్వీస్ చేసి అందరినీ కూడా బాగా పైకి తీసుకొచ్చారనమాట. ఆయన ప్రాపర్ ఎక్కడంటే అమలాపురం దగ్గర ముంగండ్ అనే ఊరు అనమాట. అంటే మా తాతగారు ఊరు కోనసీమ జిల్లా ముంగండ్ అనమాట అండి. నాన్నగారేమో కాకినాడ వెళ్ళారు. కాకినాడ వెళ్ళి 1954లో శ్రీ వాణి జ్యోతిషాలయం అనే సంస్థని స్థాపించారనమాట. అప్పటి నుంచి కూడా ఆయన అదంతా జ్యోతిష్యం, వాస్తు, ముహూర్తాలు, బిల్డింగ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఆయన వేసి చాలా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏంటంటే స్వశక్తి మీదే మొత్తం అంతా కూడా డెవలప్ అయ్యారు కాకినాడలో. చాలా మంచి గుడ్ విల్ సంపాదించారు అనమాట ఆయన. ఓకే. సో చిన్నప్పటి నుంచి మీరు ఈ ఆస్ట్రాలజీ అట్మాస్ఫియర్ లో పెరగటం వల్ల దీని మీద మీకు
ఈ ఫీల్డ్ లోకి రావాలనిపించింది? ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే నాన్నగారిని చూసి ఎంతో మంది లైఫ్స్ నేను ఎలా డెవలప్ చేశారు, ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఎలా లీడ్ చేశారు, ఎలా గైడ్ చేశారు, ఇవన్నీ చూశాను. అలాగే ఆయన సజెషన్స్ కూడా తీసుకున్న వాళ్ళు ఎలాగా లబ్ధి పొందారు, అలాగే ఆయన ప్రొడిక్షన్స్ ఎలా కరెక్ట్ అయ్యాయి, తర్వాత వచ్చి ఆయనతో ప్రొడిక్షన్స్ చెప్పడము, ఇవన్నీ చూసి ఓకే, ఆస్ట్రాలజీ అంటే ఇట్స్ ఏ సూపర్స్టిషియస్ సబ్జెక్ట్ కాదు, ఇది టోటల్ న్యాచురల్ సబ్జెక్ట్ అన్నమాట, లాజికల్ సబ్జెక్ట్ ఇది. సో దీని ద్వారా అయితే మనం ఇంకా సొసైటీ సర్వీస్ ఎక్కువ చేయడానికి ఉంటుందని చెప్పి ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి. నాన్నగారి విషయంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద బాగుండి నేను ఇందులోకి వచ్చాను. ఓకే సార్. సో మీ చైల్డ్హుడ్ లో ఆస్ట్రాలజీలో మీ ఫస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? నాన్నగారు అంటే ఆస్ట్రాలజీలో ఫస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే నాన్నగారి ప్రొడిక్షన్స్ చేసినప్పుడు నాకు బాగా చైల్డ్హుడ్ లో మా నాన్నగారికి బాగా క్లోజ్ కస్టమర్, ఆయనకి బుక్ షాప్ ఉండేది అనమాట. ఆ బుక్ షాప్ అంటే బాగా కాకినాడలో ఫేమస్ బుక్ షాప్ అదే అప్పట్లో. సో ఆ బుక్ షాప్ ఉండి వాళ్ళు బాగా బిజీగా ఉండి యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేవారు, అందులోనూ బాగుండేది. వాళ్ళ మిస్సెస్ వచ్చి ఒక పెద్ద స్కూల్లో టీచర్ అండి ఆవిడ, అప్పట్లో పెద్ద ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్లో టీచర్ అనమాట ఆవిడ. సో వాళ్ళు బుక్ షాప్ రన్ చేయడానికి చాలా టైం బాగుండేది, సరిపోయేది అనమాట. బట్ వాళ్ళు వచ్చి నాన్నగారిని ఒకసారి ఏంటంటే స్కూల్ పెడదాం అనుకుంటున్నాము ఇలాగా అని చెప్పి అడిగారు అనమాట. నేను విన్నాను, నేను అక్కడే ఉన్నాను నాన్నగారి దగ్గరే, అప్పుడు పక్కనే ఆఫీస్లోనే ఉన్నాను నేను కూడా. అంటే నాన్నగారు వద్దు, స్కూల్ వద్దు, సో ఆవిడ టీచర్ జాబ్ కింద రన్ చేయమని, ఎంప్లాయీ కింద కంటిన్యూ చేయమనండి, మీరు బిజినెస్ రన్ చేయండి అని చెప్పారు ఆయన. సరే అని చెప్పి వాళ్ళు ఓకే అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2 years తర్వాత మళ్ళీ వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత సో అంటే అది నాన్నగారు చెప్పారని కాదు, కానీ ఆస్ట్రాలజీలో ఏది ఉంటే అదే చెప్తారు ఎవరైనా సరే. సో బట్ ఏంటంటే వాళ్ళు బియాండ్ మై ఫాదర్ ప్రొడక్షన్, మై ఫాదర్ వర్డ్ వెళ్ళి అక్కడ కొంచెం బయట వాళ్ళు చెప్పింది విని, చుట్టాలు చెప్పింది విని పెట్టారు. పెట్టిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు, హడిల్స్ ఫేస్ చేశారనమాట. సెకండ్ ఇయర్ అయిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా అని చెప్పి నాన్నగారు కూడా ఫీల్ అయ్యారు పాపం, ఎందుకంటే అప్పటికే చాలా లాస్ అయిపోయింది, స్టాఫ్ లో కూడా ఇష్యూస్ వచ్చేసాయి, పిల్లల పేరెంట్స్ దగ్గర ఇష్యూస్ వచ్చేసాయి అనమాట. వాళ్ళు ఇంకొక 1 year ఒక నాన్నగారి ప్రొడక్షన్ మీద సరే ఇంక ఎలాగో అకాడమిక్ అయిన తర్వాత మీరు ఇంకా చూసుకుని మీ స్టాప్ చేసేయండి అని చెప్పారన్నమాట అండి. సో వాళ్ళు స్టాప్ చేశారు. సో నాకేంటంటే ఓకే, ఒక రాబోయే థ్రెట్ ని ఆస్ట్రాలజీ ఇంత కరెక్ట్ గా ప్రొడక్ట్ చేస్తుందని చెప్పి నాకు చాలా చిన్నతనంలోనే ముద్రపడింది అనమాట. సో మీరు BBA అండ్ MBA చేశారు, అది కాకుండా MA ఆస్ట్రాలజీ కూడా చేశారు. రైట్ అండి. సో దాని గురించి చెప్తారు? షూర్ అండి. అంటే జనరల్ గా నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ లైఫ్ అంతా కూడా చాలా డైనమిక్ గానే ముందుకెళ్ళింది. ఎలా అంటే 10th class అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ చేశాను. అప్పట్లో ఎంపీసీ అంటే చాలా గ్రేట్ అనమాట. ఎంపీసీ పాస్ అవడం చాలా గ్రేట్ అసలు. ఇప్పుడంటే ఏవో ర్యాంక్స్ అని 999 వస్తేనే కానీ అది గ్రేట్ కాదు, కానీ అప్పట్లో అసలు ఎంపీసీ పాస్ అవుతేనే గ్రేట్ అనమాట. సో ఎంపీసీ తర్వాత BBM, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, అండ్ తర్వాత కంటిన్యూషన్ MBA చెన్నైలో చేశాను. BBM వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను, కాకినాడ కాలేజ్ లో. MBA యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ చెన్నైలో చేశాను అనమాట. సో ఆ ఎడ్యుకేషన్ లో అంటే డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ అంతా ఎట్లానంటేనండి, ఎడ్యుకేషన్ ఉన్న ఆస్ట్రాలజీ టోటల్ గా సైడ్ బై సైడ్ వెళ్ళాం. నేను అండ్ ఆస్ట్రాలజీ ఫీల్డ్ అనేది మేము సైమల్టేనియస్ గానే మేము వెళ్ళామన్నమాట. ఎందుకంటే అది ఇంట్లో విద్య కాబట్టి నాన్నగారితో కలిసి తిరగడం, వాస్తులకి వెళ్ళడం, కస్టమర్స్ తో నాన్నగారు మాట్లాడినప్పుడు వినడం, ఇవన్నీ కూడా సో చిన్నప్పటి నుంచి అలవాటు ఉందన్నమాట. సో అప్పుడు BBA MBA చేస్తున్నప్పుడు ఈ ప్రొఫెషనల్ గా ఏంటంటే మేనేజ్మెంట్ సైడ్ ఎట్లా ఉంటుంది, బిజినెస్ ఎలా స్టార్ట్ చెయ్యాలి, ఎలాగా ప్రాఫిటబుల్ గా రన్ చేయాలి, ఇవన్నీ కూడా అందులో నేను బాగా నేర్చుకున్నాను. ఇంటర్మీడియట్ ఎంపీసీ అలాగే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అట్ ద సేమ్ టైం BBA MBA ఈ 5 years ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ లో చాలా అంటే అసలు ప్రాఫిటబుల్ గా ఎలా రన్ చేయాలి, ఏంటి కస్టమర్ తో ఎట్లా డీల్ చేయాలి, ఎవ్రీథింగ్ చాలా సబ్జెక్ట్ డెప్త్ అంతా ఉంటుంది. అది ఎట్లా చేయడం జరిగింది అనమాట అండి. కాకపోతే తర్వాత MA ఆస్ట్రాలజీ ఎందుకు చేశానంటే, నాన్నగారితో నేను ఇవన్నీ తిరిగినప్పుడు చూసినప్పుడు నాకేమనిపించిందంటే, అంటే జాబ్ అది కూడా చేశాను. అయితే నాకు ఎట్లా అంటే BBM MBA చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, సొసైటీకి రేదర్ MBA మేనేజ్మెంట్ సైడ్ కన్నా కూడా ఆస్ట్రాలజీ సైడ్ ఉంటే సొసైటీకి మనం ఇంకా సర్వీస్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఉపయోగపడతామని చెప్పి నాకు చాలా బాగా
ఒక ఆ డిఫరెన్స్ అనేది బాగా అర్థమైంది. MBA లో ఉంటే ఒక కంపెనీకి CEO మాక్సిమం CEO స్థాయికి ఎదుగుతాము, మాక్సిమం కంపెనీని పైకి తీసుకురావచ్చు అంతవరకు. అదే మనం నాన్నగారి లాగా ఆస్ట్రాలజీలో ఉంటే కనుక చాలా మందికి ఉపయోగపడవచ్చు, అట్లీస్ట్ కొన్ని లైఫ్స్ చేంజ్ చేయొచ్చు దేవుడి దయ వల్ల. మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ తోటి అప్లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి నేను బాగా అనుకుని నా ఎడ్యుకేషన్ ఫార్మలైజ్ చేయడానికి నేను MA ఆస్ట్రాలజీ చేశాను. MA ఆస్ట్రాలజీ వల్ల నేను కొత్తగా ఏం నేర్చుకున్నాను అంటే అది నాకు తెలియదు, కానీ బేసికల్ గా చిన్నప్పటి నుంచి ఈ వాట్ ఎవర్ ఈ ఆస్ట్రాలజీలో ఈ ప్లానెట్స్, ఈ రాశి ఇవన్నీ ఎలా ఉంటాయో దీన్ని ఫార్మలైజ్ చేసుకోవడం కోసం MA ఆస్ట్రాలజీ చేశాను అన్నమాట అండి. అలా ఆ రెండు BBA MBA MA ఆస్ట్రాలజీ చేశాను. ఇప్పుడు మీరు MBA చేశారు కదా సార్, ఆ MBA నాలెడ్జ్ ని ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ని మీరు ఎలా కంబైన్ చేశారు? రైట్ అండి, నా 2 మాస్టర్ డిగ్రీస్ అంటే MBA ఒక మాస్టర్ డిగ్రీ అండ్ MA ఆస్ట్రాలజీ ఒక మాస్టర్ డిగ్రీ అనమాట. ఈ 2 మాస్టర్ డిగ్రీస్ ని నేను ఎలా కంబైన్ చేశాను అంటే యాక్చువల్ గా నా వృత్తి యాక్చువల్గా ఇప్పుడు మీరు మీ స్టోరీ ఏంటంటే మీ ఎపిసోడ్స్ ఈ పోడ్కాస్ట్ ఏంటంటే అవర్ స్టార్ట్అప్ స్టోరీ కదా. సో ఒక రకంగా చెప్పాలంటే నా ఫర్మ్ కూడా అట్లాంటి అవర్ స్టార్ట్అప్ స్టోరీ అట్లా సేమ్ అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా ఇండివిజువల్ గా నా ప్రొఫెషన్ ని స్టార్ట్ చేయడానికి నాకు ఉపయోగపడింది. స్టార్ట్ చేసిన తర్వాత క్లయింట్స్ తో ఎలాగా ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆస్ట్రాలజీ అనేది ఇట్స్ నాట్ ఏ మిరాకిల్, ఇట్స్ నాట్ ద సూపర్స్టిషియస్ పవర్, ఇట్స్ అ లాజికల్ సైన్స్ అన్నది ఎలా చెప్పాలి, ఎలా చేయాలి. అలాగే ఏదైనా ఇంకా ఈ MBAలో ఏంటంటే మన కస్టమర్ కమిట్మెంట్ కానీ లేదంటే డెడికేషన్ కానీ ఇవన్నీ మాకు BBA MBAలో బాగా నేర్చుకున్నాను నేను. సో ఫీలింగ్ ఎంపథెటిక్ టువర్డ్స్ ద కస్టమర్స్ ఇవన్నీ కూడా నేను బాగా నేర్చుకున్నాను అనమాట. అది ఈ ఆస్ట్రాలజీలో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చానండి. దాంట్లోనే ఈ నాట్ ఓన్లీ ద ఇండివిజువల్ కస్టమర్స్ నౌ యాక్చువల్గా బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ కాంబినేషన్ ఆఫ్ MBA అండ్ MA ఆస్ట్రాలజీ నేను ఏంటంటే సో మెనీ కార్పొరేట్ క్లయింట్స్ కి నేను వాళ్ళ ఆస్ట్రాలజర్ కింద ఉన్నాను అనమాట. సో చాలా కంపెనీస్ ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా చాలా కంపెనీస్ కి నేను వాళ్ళ వాస్తు అండ్ ఆస్ట్రాలజీ కన్సల్టెంట్ కింద ఉండి సర్వీస్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ మీటింగ్స్ లోనో కాన్ఫరెన్స్ లోనో ఇవన్నీ కూడా నాకు బాగా ఈ బేసిక్ MBA బాగా ఉపయోగపడుతుంది. అలాగే నేను చేసిన వర్క్ ఏదైనా ఉంటే దాన్ని వాళ్ళు వాస్తు ఆడిట్ కింద అట్లా అలాగే వాళ్ళు టర్మినాలజీ యూజ్ చేస్తారు. సో వాస్తు ఆడిట్ ని నేను ప్రాపర్ గా ప్రెజెంట్ చేయడానికి ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ గా వింటారు అనమాట. సో హౌ టు స్టే ప్రొఫెషనల్లీ ఇన్ ద ఆస్ట్రాలజీ ప్రొఫెషన్ అనేది నేను బాగా నేర్చుకున్నాను. అట్లా కంబైన్ చేసి వెళ్ళడంతో నాకు ఏంటంటే ఎక్కువగా ఇండస్ట్రియల్ క్లయింట్స్ కూడా బాగా వచ్చారండి. సో ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ లో గురువు అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు సార్. సో మీకు అలా ఎవరన్నా ఉన్నారా? మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? జనరల్గా ఏంటంటే నాకు చిన్నప్పుడు 10th క్లాస్ నేను అంటే కాకినాడలో ఠాగూర్ చదివాను, ఠాగూర్ కాన్వెంట్ లో. అక్కడ జోసెఫ్ సార్ అని ఉండేవారు అనమాట. ఆయన మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ టీచర్ ఆయన యాక్చువల్గా 10th క్లాస్ లో కాకినాడ ఠాగూర్ కాన్వెంట్ లో. ఆయన చాలా సిస్టమేటిక్ గా టైం పంక్చువాలిటీ కానీ సబ్జెక్ట్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఒక స్టూడెంట్ గా ఆయన మ్యాథ్స్ చెప్పారంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఆ టైం పంక్చువాలిటీ కానీ మనిషి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండడము, మాట తీరు స్పష్టంగా ఉండడము అంతా కూడా నాకు బాగా నచ్చింది. సో చాలా వరకు ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. తర్వాత BBAలో శివకుమార్ సార్ అని చెప్పి ఫిజిక్స్ సార్ అనమాట. చాలా మంచి పేరు ఆయనకి. ఆయన చాలా పోస్ట్ గా కూడా ఉండేవారు అప్పట్లో. అప్పట్లోనే పెద్ద క్రేజ్ అనమాట ఆయనకి. నేను BBA ఇంటర్మీడియట్ MPSC కాకినాడలో 92 to 94 అండి, ఐడియల్ కాలేజ్ అనమాట. ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. సో అదొకటి. తర్వాత BBAకి వచ్చేసరికి ఏంటంటే వైజెస్ శ్రీనివాస్ గారు అని చెప్పి మెయిన్ సబ్జెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కి ఆయన ఫ్యాకల్టీ అనమాట అండి. అలాగే మా డిపార్ట్మెంట్ హెడ్ కూడా ఆయనే అనమాట. సో ఆయన నుంచి కూడా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అది ఆ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో. అదే ఈ జ్యోతిష్యం అండ్ వాస్తు విషయం వచ్చేసరికి ఏంటంటే మెయిన్ రోల్ మోడల్ అయితే మా నాన్నగారు అండి. చాలా కస్టమర్ కమిట్మెంట్ అంటే ఇంకా అసలు ఆయన నైట్ కూడా రాత్రి అంటే ఇప్పుడు 2 అనేది
కామన్ అయిపోయింది పడుకోకుండా ఉండడం అన్నది. ఆ రోజుల్లో 2 అంటే ఇంకా అసలు ఇంకో గంటలు మామూలుగా అయితే మనం లేచిపోయే వాళ్ళం అనమాట. సో నాన్నగారు 2 దాకా కూడా బిల్డింగ్ ప్లాన్స్ అప్పట్లో అంతా చేతితోనే వేయడం అనమాట. సో ముహూర్తాల సీజన్ వచ్చినప్పుడు, శంకుస్థాపన సీజన్ వచ్చినప్పుడు ఏంటంటే చేతితోటి అంత ప్లాన్స్ వేయవలసి వచ్చి నైట్ అంతా కూడా మెలుగుగా ఉండి ఆ ప్లాన్స్ అన్ని వేసి మన్నాడు సబ్మిట్ చేసేవారు అనమాట. సో ఆ కమిట్మెంట్ అన్నది ఆయనలో చూసాను. టైం అన్నది పక్కా టైం టేబుల్ అని ఫాలో అయ్యారు. స్టిల్ నేను కూడా ఆ టైం టేబుల్ ఇప్పుడు ఫాలో అవ్వలేను, కానీ ఆయన బాగా ఫాలో అయ్యేవారు. తర్వాత ఏంటంటే మా గురువులండి, వాళ్ళు ఏంటంటే మాకు విద్య నేర్పినటువంటి, జ్యోతిష్యం నేర్పినటువంటి శివకోటి సత్యనారాయణమూర్తి గారు ఒక ఆయన, అలాగే పంచాంగణితం నేర్చుకున్న మొదటి కృష్ణమూర్తి శాస్త్రి గారు, అలాగే ధూళిపాల వెంకటేశ్వర గారి దగ్గర వేదాన్ని నేర్చుకున్నాను. ధూళిపాల వెంకటేశ్వర గారు ఆయన దగ్గర వేదము, ఇవన్నీ కూడా నేర్చుకున్నప్పుడు వాళ్ళలో ఏంటంటే ఎక్కడ కూడా అహంభావం లేకుండా ఉండడము, విద్యలో అయితే చాలా ఉన్నతమైనటువంటి విద్య విలువలతో ఉండేవారు వాళ్ళు. మా పంచాంగణితం నేర్పిన మొదటి కృష్ణమూర్తి శాస్త్రి గారు అయితే కనుక ఆయనకి ఏపీజే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్ లో ఆయనకి ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చింది. ఆయనకి అంత నాలెడ్జ్ ఉంది, ఆస్ట్రానమీలో నాలెడ్జ్ ఉంది. మేడెక్ చూపించేసేవారు, గురుడు ఇది శని ఇది అని చెప్పి మేడెక్ నైట్ తీసుకెళ్లి చూపించేసేవారు. అలాగే అట్లా మా గురువుల దగ్గర ఏంటంటే ఎంత విద్య వచ్చినా కూడా నిరాడంబరంగా ఉండడం, నమ్రత విధేయతగా ఉండడం అన్నది నేను బాగా నేర్చుకుని బాగా అది ఒక ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాను అనమాట అండి. సో ఆస్ట్రాలజీలో మనకి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి. సో జ్యోతిష్యం అని, వాస్తు అని, పంచాంగ శాస్త్రం అని, ఇవన్నీ చేయడం అంత ఈజీ కాదు. అవునండి. సో మీకు అది ఎలా పాసిబుల్ అయింది సార్? అంటే మీకు ఎలా పాసిబుల్ అయిందంటేనండి, నేను ఎవరి దగ్గర అయితే ఇవి నేర్చుకున్నానో వాళ్ళు ఆయా సబ్జెక్టుల్లో బాగా ప్రావీణ్యం ఉన్నవాళ్ళు అనమాట, స్పెషలిస్ట్ అండి వాళ్ళు. ఇప్పుడు బేసిక్ జ్యోతిష్యంను ఈ చక్రం వేయడము, డిగ్రీస్ లో భావచక్రం కట్టడము, ఇవన్నీ కూడా నేను శివకోటి సత్యనారాయణమూర్తి గారు అని చెప్పి ఆయన దగ్గర నేర్చుకున్నాను. అందులో చాలా స్పెషలిస్ట్ అండి. అలా జాతకం ఫలిత భాగం రాశారంటే పుస్తకంలో ఎలా ఉందో అలా జరిగిపోయేది బయట. మా నాన్నగారికి బాగా ఫ్రెండ్ అండి ఆయన. సో నాన్నగారు బేసిక్స్ అనేది చెప్పిన తర్వాత ఆయన ఫ్రెండ్ దగ్గరికి పంపించారు నన్ను. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఇవన్నీ నేను నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ ఒక 2 years పాటు నేను ఆయన దగ్గర రోజు వెళ్ళి నేను ఆయన దగ్గర నేర్చుకున్నానండి. కాకినాడలోనే జగన్నాపురంలో ఆయన ఉండేవారు. మాకు ఆయనకి మేబీ ఒక 10 kilometers దూరం ఉంటుంది. ఇంచుమించుగా రోజు వెళ్ళి నేను నేర్చుకుని అక్కడ అన్ని, అప్పట్లో ఇవేమి కంప్యూటర్ ఏమి ఉండేది కాదు. సో చేతితోటే జాతక చక్రం వేయడము, భావచక్రం కూడా కట్టడము, షోడశ వర్గులు అని చెప్పి ఉంటాయి, అష్టక వర్గులు ఉంటాయి, ఇవన్నీ కూడా చేతితోటే కట్టడము, చేతితోటే మొత్తం అంతా గణితం చేయడం చేసి నేర్చుకున్నాను. సో కొంచెం ఆల్రెడీ నా ఇంట్లో నాకు అదే అవస్థ కాబట్టి నాకు కొత్తగా అనిపించలేదు. తొందరగానే నాకు అదంతా సబ్జెక్ట్ అంతా వచ్చింది అనమాట. అంటే గ్రహకారకత్వాలు కానీ, రాశి ఫలితాలు కానీ, ఇవన్నీ కూడా తొందరగానే వచ్చింది అనమాట అండి. సో అక్కడ ఇబ్బంది అనిపించలేదు. అలాగే పంచాంగణితం అన్నది దీని మీద అడ్వాన్స్డ్. అది నేను రాజమండ్రి వెళ్ళి మొదటి కృష్ణమూర్తి శాస్త్రి గారి గురుగారి దగ్గర నేను నేర్చుకున్నాను. 1 year పాటు ఆయన పక్కన ఇంట్లో మేము అద్దుకుండి అప్పుడు అక్కడ ఆయన దగ్గర రోజు నేర్చుకున్నాం. ఫుల్ టైం అన్నట్టుగా అక్కడ నేర్చుకున్నమాట అండి. అప్పుడు 2003 అది కరెక్ట్ గా అప్పుడు పుష్కరాల టైం, అది గోదావరి పుష్కరాలు అప్పుడే అయ్యాయి 2003లో. సో అప్పుడు అక్కడ ఆయన దగ్గర నేర్చుకున్నాను అనమాట అండి. అప్పుడు కూడా ఏంటంటే నాకు ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్, బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని బాగా నీకు స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి, సో పంచాంగణితం వచ్చేసరికి నాకు అది కూడా పెద్ద కష్టం అనిపించలేదు. ఆయన చెప్పింది బాగానే అర్థమయ్యింది. మేము ఏంటంటే గ్రహాల లాంగిట్యూడ్ అంతా కూడా అప్పుడు ఈ సిస్టమ్ కంప్యూటర్ లేదు కాబట్టి అది కూడా చేతితోటే కట్టుకుంటూ వెళ్ళడము, లాగర్థమ్స్ యూజ్ చేసి ఆ లాంగ్వేజెస్ కట్టడం, ఇవన్నీ కూడా చేయడం ఎక్కడైతే కష్టమైతే అనిపించలేదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలి, అదేంటో తెలుసుకోవాలి అన్న జీలు ఉండేది కాబట్టి బాగా అది నేర్చుకుని ముందుకెళ్ళానండి. ఇబ్బంది అయితే ఎక్కడ కలగలేదు. కానీ తర్వాత తెలిసింది ఇంత డిఫరెన్స్ ఉంది, ఇంత మామూలుగా అయితే ఇంత కష్టం అని. నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే ఏదన్నా చేయగలం. కరెక్ట్ అండి, అదేనండి, అది కరెక్ట్ ఉన్నమాట అండి, అది పర్ఫెక్ట్ అండి. చిన్నప్పటి నుంచి అది అట్లా జరిగిందండి ఆస్ట్రాలజీ అంతా కూడా. నైస్. సో సార్, ఆస్ట్రాలజీ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటండి? చాలా మంది ఫ్యూచర్ చెప్పడం అని అనుకుంటారు. అది కాకుండా ఇంకేమన్నా ఉందా ఆస్ట్రాలజీ గురించి చెప్పడానికి? యాక్చువల్ గానండి ఆస్ట్రాలజీ అంటే ఇట్స్ స్టడీ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ అండి. అంటే మన పైన ఉన్న ఈ సెలెస్టియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి స్టడీ చేయడము, వాటి మూమెంట్ గురించి స్టడీ చేయడము, అండ్ ఏంటంటే ఇంటర్ప్రిట్ చేసి ఫోర్కాస్ట్ చేయడం. దేని మీద అంటే హ్యూమన్ రైట్స్ అండ్ ఎర్త్లీ ఈవెంట్స్ మీద. ఎర్త్లీ ఈవెంట్స్ ఏవైతే అవబోతాయో వాటిని ఫోర్కాస్ట్ చేయడం అన్నమాట. అంటే ఒకటి ఏంటంటే సెలెస్టియల్ బాడీస్ యొక్క కాస్మిక్ ఎనర్జీ మనిషి మీద ఎలా పనిచేస్తుంది, లేదంటే ఒక ప్రాంతం మీద ఎలా పనిచేస్తుంది, ఒక దేశం మీద ఎలా పనిచేస్తుంది,
ఇలాంటివన్నీ చెప్పడమే ఆస్ట్రాలజీ అన్నమాట అండి. దాంట్లో మనకి ట్రెడిషనల్ గా 9 ప్లానెట్స్ ఉన్నాయి. రవిచంద్రులు, కుజాది పంచగ్రహాలు, రాహుకేతు గణాలు నవగ్రహాల కింద ఉన్నాయి. అలాగే 12 రాసులు. వీటి మీద డిపెండ్ అయ్యి ఈ కాంబినేషన్ యూస్ చేసి మనకి ఎట్లా ఉంటుంది, ఏంటి, మనిషి జీవితాన్ని ఎలా డిసైడ్ చేయాలి అన్నది ఉంటుంది అన్నమాట అండి. ఓకే. సో శర్మ గారు, ఇప్పుడు జాతకంలో మనం డెస్టినీని చూస్తామా లేదా పాసిబిలిటీస్ ని చూస్తామా? బౌత్ అండి. యాక్చువల్గా ఏంటంటే హెరాస్కోప్ ప్రొడిక్షన్ అన్నది ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ డిసైడింగ్ ద డెస్టినీ అండ్ హౌ టు అచీవ్ ద డెస్టినీ. అది అనలైజ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక జాతకంలో సపోజ్ మన వచ్చిన హెరాస్కోప్ బట్టి ఈ జాతకంలో ఇది డెస్టినీ అని చెప్పి ఉంటుంది. బట్ ఆ డెస్టినీ ఇదని చెప్పి మనం సింపుల్ గా వదిలేస్తే హౌ దే రీచ్ ద డెస్టినీ అన్నది పీపుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్ అన్నమాట. సో దాన్ని అట్లా కూడా కాకుండా రెండు చెప్పాలండి. ఒక డెస్టినీ ఉంది, దాన్ని రీచ్ అవ్వాలంటే ఈ ట్రయల్స్ మీరు చెయ్యాలి, ఈ కృషి మీరు చెయ్యాలి. ఈ కృషి చేయకుండా డెస్టినీకి వెళ్తాను అంటే అవ్వదు. మీకు డెస్టినీకి వెళ్ళే అవకాశం ఉంది. యూ కెన్ అచీవ్ ద పర్టిక్యులర్ టార్గెట్, కానీ దాని తగ్గ ప్రయత్నం ఏం చెయ్యాలి, ఏ దారిలో వెళ్ళాలి. యూ హ్యావ్ 2 or 3 ways before you, which one you have to select to reach the destiny in a very short time, in the short time అన్నది చూసుకోవాలన్నమాట. సో ప్రొసీజర్ ఉండాలి, అలాగే మన డెస్టినేషన్ కూడా రెండు కూడా మనం చెప్పడం అవుతుంది. ఓకే. సో ఆస్ట్రాలజీని బ్లైండ్ గా నమ్మాలంటారా లేదా లాజికల్ గా తీసుకోవాలంటారా? యాక్చువల్ గా నాట్ ఓన్లీ ఆస్ట్రాలజీ అండి, దేన్ని కూడా బ్లైండ్ గా నమ్మకూడదు. ఇట్స్ ఎ కామన్ యాక్చువల్ గా. ఎందుకంటే బ్లైండ్ గా నమ్మడం అన్నది దట్ విల్ గోస్ టు అగైన్ మూఢనమ్మకం అన్నమాట, సూపర్స్టిషియస్ లోకి వెళ్ళిపోతుంది. సో ఆస్ట్రాలజీ కాన్సెప్టే అది కాదు. ఆస్ట్రాలజీ పుట్టినప్పటి నుంచి, ఆస్ట్రాలజీ రాసిన అప్పటి నుంచి కూడా, ఋషుల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా లాజికల్ బేస్ మీదే వెళ్ళమని చెప్పారు శాస్త్రంలో కూడా. అది సో ఆస్ట్రాలజీ అన్నది ఎప్పుడు కూడా మనకి బ్లైండ్ నమ్మకం కాదు, ప్యూర్ లాజికల్ అనమాట. ఎందుకంటే అది ఏం చెప్తుందంటే ఆస్ట్రాలజీ మనలోని ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని మనకి హైలైట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు ఉంటారు యాక్చువల్ గా, ఏదో జనరల్ గా ఎవరైనా పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలియదు, జనరల్ గా ఏదో చేస్తూ ఉంటారు, టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, సక్సెస్ అవ్వలేదో టైం వేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఏంటంటే ఆస్ట్రాలజీ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఇఫ్ దే అప్రోచ్ ఎనీ ఆస్ట్రాలజర్, అప్పుడు ఆస్ట్రాలజర్ విల్ సజెస్ట్ దెమ్ దట్ ద రైట్ వే టు గో. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ద ఇన్హెరెంట్ టాలెంట్స్ దే హ్యావ్. లోపల ఏదైతే వాళ్ళ న్యాచురల్ స్ట్రెంగ్త్ ఉందో అది చెప్తారు. సో ఇక్కడ ఇది ప్యూర్ లాజికల్ ఎందుకు అంటున్నానంటే, ఈ న్యాచురల్ స్ట్రెంగ్త్ అన్నది మనం ఎప్పుడైతే చెప్పామో వాళ్ళకి ఆటోమేటిక్ గా అది ఉంటుంది, లోపల ఉంటుంది. సో దే విల్ డూ ద యాక్షన్ డిపెండింగ్ ఆన్ దేర్ న్యాచురల్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళు ఏదైనా లైఫ్ లో ఒక అంబిషన్ పెట్టుకుని బిజినెస్ చేయడమో, లేదంటే ఏదైనా కెరీర్ చూస్ చేసుకోవడమో చేసుకుని ముందుకు వెళ్తారు అనమాట అండి. సో ఏంటంటే బ్లైండ్ గా నమ్మడం అన్నది కరెక్ట్ కాదు. సో పర్టికులర్ గా ప్రతిదీ కూడా లాజికల్ గానే ఉంటుంది. ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నది లాజికల్ గా ఆస్ట్రాలజీ చూపిస్తుంది. సో వాస్తు గురించి సొసైటీలో ఉన్న బిగ్గెస్ట్ మిస్కాన్సెప్షన్ ఏదండి? సేమ్ ఇదేనండి. ఆస్ట్రాలజీ ఎలా అయితే మనం బ్లైండ్ గా నమ్మకూడదు అనుకుంటున్నామో, వాస్తు కూడా బ్లైండ్ గా నమ్మకూడదని నేను అదే చెప్తాను. మిస్కాన్సెప్షన్ అంటే ఏంటంటే, వాస్తు అన్నది అది కూడా సూపర్స్టిషియస్ అండ్ రిలీజియస్ అని చెప్పి అనుకుంటారు చాలా మంది. వాస్తు అన్నది మోర్ దాన్ రిలీజియస్ అన్నమాట. యాక్చువల్ గా నాట్ ఓన్లీ రిలీజియస్, యాక్చువల్ గా వాస్తు అన్నది ఇట్స్ అన్ ఏన్షియంట్ ఆర్కిటెక్చరల్ సైన్స్ అండి. ఎందుకు అంటే ఇవాళ మనం ఇల్లు కడితే వాస్తు ఏం చెప్తుందంటే, ఇంటి చుట్టూ ఒక సమ్ సెట్ బ్యాక్ వదలాలని చెప్తుంది. ఇటు పక్క కూడా మనం ప్రహారీకి ఖాయం చెయ్యొద్దు, ప్రహారీకి టచ్ చెయ్యొద్దు, చుట్టూ సందులు ఉండాలి, పడమర కానీ దక్షిణం కానీ కూడా. ఉత్తరం ఆబ్వియస్లీ ఉత్తరం తూర్పు ఉంచుతాము, పడమర దక్షిణం సందులు ఉండాలని చెప్తుంది మన వాస్తు. మేబీ కొన్ని చోట్ల ఏంటంటే ప్లేస్ లాగా కట్టేస్తూ ఉంటారు, కానీ వాస్తు అది చిన్న ప్లేస్, 2 సెంట్లు ఇల్లు కట్టినా కూడా చుట్టూ గ్యాప్ ఉండాలని చెప్తుంది. ఇప్పుడు ఇవాళ చూస్తే గవర్నమెంట్ పెట్టే రూల్స్, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు పెట్టే రూల్స్ కూడా అవే కదండి. మనకి ఏంటంటే చుట్టూ కూడా ఖచ్చితంగా సెట్ బ్యాక్స్ ఉండాలని పెడతారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే చుట్టూ సెట్ బ్యాక్ ఉండడం వల్ల మన విండోస్ పెట్టుకోవడానికి ఉంటుంది, ఫ్లో ఉంటుంది, పక్క వాళ్ళు ఇల్లు కట్టినా కూడా మనకి వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఉండి ఫ్రీ వెంటిలేషన్ అదంతా ఉంటుంది అనమాట. సో వాస్తు అన్నది అదేమి మూఢనమ్మకం కాదు. అదేంటంటే 5 ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయడం. ఆ 5 ఎలిమెంట్స్ అంటే పృథ్వీయాపస్తేజో వైరాకాశాత్ అని చెప్పి భూమి, పృథివీ, జలము, ఆకాశము, అగ్ని.
ఇవి మన బాడీలోనూ ఉంటాయి, మన ఇంట్లోనూ ఉంటాయి. ఈ వాస్తులో ఏంటంటే ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి, దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వాస్తు ఎనర్జీ ఫ్లో అంతా ఉంటుంది అనమాట. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేదే వాస్తు అండి. ఓకే సార్. సో 2004 లో మీరు భీమవరం షిఫ్ట్ అయ్యారు కదా సార్, దాని గురించి కొంచెం చెప్తారా? ఎందుకు షిఫ్ట్ అయ్యారు కాకినాడ నుంచి? షూర్ అండి. నేను MBA చేసిన తర్వాత, MBA ఆస్ట్రాలజీ కూడా పంచాంగణితం కూడా రాజమండ్రిలో చేసిన తర్వాత, సరే యాక్చువల్గా నాకు ప్రొఫెషన్ రీత్యా కొంచెం మా నాన్నగారు సజెస్ట్ చేసింది ఏంటంటే ఎక్కడైనా పెట్టుకుని ఓన్ గా పెట్టుకుని చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆయన సజెస్ట్ చేశారనమాట. సో అట్లా ఆలోచించినప్పుడు ఏంటంటే నాకు నా MBA క్లాస్మేట్ జగన్ అని చెప్పి, అంటే నేను MBA చెన్నైలో చేశాను, జగన్ అని భీమవరం అబ్బాయి అనమాట. తను నాకు బాగా క్లోజ్. అంటే పలాస తేజ అని చెప్పి ఉన్నాడు, బుచ్చిరామ్ అని చెప్పి హైదరాబాద్, వీళ్ళందరూ ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఇతను సజెస్ట్ చేశాడు నాకు, నువ్వు కాకినాడ కదా, మీరు ప్రాపర్ కాకినాడ కదా, సో భీమవరంలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేశాడు అనమాట అండి. సో నాకేంటంటే భీమవరం అయితే కాకినాడ దగ్గరగా ఉంటుంది, మన గోదావరి జిల్లాలో ఇంచుమించు కల్చర్ అంతా ఒకలా ఉంటుంది అని చెప్పి నేను అప్పుడు భీమవరం వచ్చాను అనమాట అండి. అక్కడ నుంచి ఇంకా 2004 నుంచి అంతా భీమవరంలోనే ఉన్నాను. సో 2004 నుంచి ఇప్పటి వరకు మీకు 25+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి మీకు? చాలానండి, హ్యూజ్ అండి. ఎందుకంటే ఏ వర్క్, ఏ ఎడ్యుకేషన్ లో అయినా సరే, లేదంటే ఏ జాబ్ చేసినా సరే, లేని జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు ఇందులో వచ్చింది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే వర్క్ చేస్తున్నామంటే ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి కదా. సో కస్టమర్ ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడైతే లబ్ధి పొందారో, మన ప్రిడిక్షన్ బట్టి వాళ్ళు ఎప్పుడైతే అడ్వాంటేజ్ పొందారో, దాని వల్ల వాళ్ళు చూపే గ్రాటిట్యూడ్ కానీ, వాళ్ళ అఫెక్షన్ అండ్ లవ్ కానీ నా మీద, సో దట్ యాక్చువల్ గా మేడ్ మీ హ్యూజ్ హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ పర్టికులర్ కెరీర్. ఓకే సార్, ఇప్పుడు ఫ్యూచర్ ప్రీ డిటర్మినేషన్ లేదు అంటే మనం డెసిషన్స్ ని మార్చుకోవచ్చా? యాక్చువల్గా ఏంటంటేనండి, డెత్ ఈజ్ ఓన్లీ ప్రీ డిటర్మైన్డ్. ఎక్సెప్ట్ ద డెత్ వి కెన్ చేంజ్ ఎనీథింగ్. యాక్చువల్గా నేనైతే అది నమ్ముతాను. ఈవెన్ దో, ఎందుకంటే నేను ఆర్థడాక్స్ అని ఆస్ట్రాలజర్ అన్న అంత కాకపోయినా బేసికల్ ప్రతిదీ లాజికల్ గా ఆలోచిస్తాను కాబట్టి, BBA MBA బ్యాక్గ్రౌండ్ చిన్నతనం నుంచి ఈ సైంటిఫిక్ గా ఇవన్నీ చూడడం అంతా లాజికల్ గా ఆలోచిస్తాం కాబట్టి, నేను ఏమంటానంటే మనకి ఒక డై కొట్టినట్టు లైఫ్ ఇలాగే ఉండాలి, ఇలాగే వెళ్తుంది అని మనం చెప్పడానికి లేదండి. మనం డెస్టినేషన్ మార్చుకోవచ్చు. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు విత్ అవర్ గుడ్ డీడ్స్. మనం మంచి పనులు చేయడం వల్ల, అలాగే రెమెడీస్ చేసుకోవడం వల్ల, that we can change. And okay sir, there are only two things in the life which we cannot change, that is a birth and death. Right. So astrology చాలా మంది నమ్మరు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆస్ట్రాలజీని చాలా మంది నమ్మరు. వాళ్ళకంటే ఆస్ట్రాలజీని అతిగా నమ్మే వాళ్ళ వల్లే ప్రమాదం అండి. ఎందుకంటే మీరు ఇందాక అనుకున్నట్టుగా బ్లైండ్ గా ఆస్ట్రాలజీని నమ్మాలంటే, సో రెండు మంచిది కాదు. అతి సర్వత్రా వర్జేయత్ అని చెప్పి బ్లైండ్ గా అసలు ఆస్ట్రాలజీ నమ్మకపోవడం కరెక్ట్ కాదు, బ్లైండ్ గా నమ్మడం కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఆస్ట్రాలజీ అనేది తప్పు కాదండి. ఆస్ట్రాలజీ అనేది మంచి శాస్త్రమే. ద పీపుల్ హూ ప్రాక్టీస్ ద ఆస్ట్రాలజీ, వి సే ఆస్ట్రాలజర్స్, వాళ్ళ వల్ల ఒక్కొక్కసారి ఆస్ట్రాలజీకి చెడ్డ పేరు వస్తుంది. సో ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ వైజ్ అయితే కనుక మనకు ఋషులు ఇచ్చిందంతా కూడా పక్కాగా లాజికల్ గానే ఉంటుంది, సైంటిఫిక్ గానే ఉంటుంది. దాని ద్వారా మనం ఎంత యూజ్ చేసుకుని మనం ముందుకెళ్తే మనిషి అంత లబ్ధి పొందుతాడు. మనం ఏంటంటే కరెక్ట్ గా దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి, ప్రొడక్ట్ చేయాలి. అలా చేస్తే కనుక ఆస్ట్రాలజీ కెన్ చేంజ్ ద పర్సన్స్ ఫేట్ లైక్ ఎనీథింగ్. ఇంకా నమ్మని వాళ్ళ గురించి అంటే ఇంకా అది మనం ఎంత చెప్పినా వాళ్ళు ఏది నమ్మరండి, ఏది నమ్మరు. ఇంకా అదేంటి స్వయం అనుభవం అంతే. ఒకటి ఏంటంటే వాళ్ళు నమ్మలేదు అంటే దే మే నాట్ హావ్ కమ్ అక్రాస్ ఎనీ గుడ్ ఆస్ట్రాలజర్ ఇన్ దేర్ లైఫ్. ఒక సరైన ఆస్ట్రాలజర్ ని వాళ్ళు వచ్చి ఉంటే కనుక, చూసుంటే కనుక బహుశా వాళ్ళు నమ్మి ఉండేవారేమో. లేదు, ఇంకా చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంత నమ్మకం లేకపోతే ఇంకా అది వాళ్ళ ఇష్టం. అది ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు మన పాత కాలంలో వచ్చేసి ఆస్ట్రాలజర్స్ అని చాలా తక్కువ మంది ఉండేవారు.
కరెక్ట్ గా ఉండేవారు. ఇప్పుడు ఈ టైం వచ్చేసరికి ఎవరు కరెక్ట్ ఎవరు ఫేక్ అనేది కూడా మనకు తెలియట్లేదు, అలా వచ్చేస్తున్నారు బాగా. సో దాని గురించి మీరు ఏమంటారు? అది అట్లా అంటేనండి దట్ డిపెండ్, ఇంకా అది పీపుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది టు హూమ్ దే హ్యావ్ టు సెలెక్ట్ అన్నది. అయితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి అని అంటే కనుక అది ఇండైరెక్ట్ గా మళ్ళీ నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. ఆ విషయం పక్కన పెడితే బేసికల్ గా ఏంటంటే బిఫోర్ బిలీవింగ్ ఎనీ పర్సన్, బిఫోర్ డిపెండింగ్, బికాస్ ఆస్ట్రాలజర్ నమ్మడం అంటే ఇంక లైఫ్ అంతా అప్ చెప్పడం, లేదు అంటే పూర్తి డెసిషన్ అంతా కూడా ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవడం అనమాట. సో నా ఉద్దేశం ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రాలజర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఏంటంటే క్వాలిఫికేషన్ అన్నది ఉండాలండి. క్వాలిఫికేషన్ లేకుండా వేరే వేరే పని చేసుకుంటూ వేరే వేరే జాబో లేకపోతే ఇంకేదైనా వృత్తో అలా ఉంటూ దీన్ని పార్ట్ టైం కింద ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో తెలియదు అనమాట. సో దీనికి పక్కాగా ఏంటంటే ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీలో ఉండాలి వాళ్ళు, అలాగే క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక సర్టెన్ క్వాలిఫికేషన్ అంటే ప్యూర్ ఆస్ట్రాలజీ వీళ్ళు చదివేరు, ఇందులో వీళ్ళకి సర్టిఫికేషన్ ఉంది. బట్ జనరల్ గా మనం ఈ సాఫ్ట్వేర్ లో చూస్తే సర్టిఫైడ్ బై ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, వాట్ ఎవర్ ఫుల్ స్టాక్ అయితే అట్లా ఏదైతే చెప్తారో ఈ సర్టిఫికేషన్స్ అలా ఎలా ఉన్నాయో అలాగే ఆస్ట్రాలజీ కూడా వాళ్ళు ఏం కోర్స్ చేశారు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ అని చేశారు. ఇప్పుడు సైంటిఫిక్ గా ఆలోచించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా తెలుసుకుంటే కనుక ఆస్ట్రాలజీలో అంత ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు ఎందుకు ఎంత ఎక్కువైంది అంటే జనానికి అవేర్నెస్ పెరిగింది, పూర్వం మీద ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది అనమాట. ప్లస్ దీనివల్ల ఎలాగా అడ్వాంటేజ్ తీసుకుని ముందుకెళ్లాలో బాగా తెలిసింది. దానివల్ల దే ఆర్ మోర్ బిలీవింగ్ ఇన్ ది ఆస్ట్రాలజీ. It is very good actually. Nice to see, nice to have such experience in that regard. సో దట్స్ గుడ్. బట్ ఎవరిని డిపెండ్ అవ్వాలి, ఎవరిని నమ్మాలి అంటే సూపర్స్టిషియస్ పవర్స్ లేదంటే ఏవేవో ఈ అమ్మవారు ఆ అమ్మవారు, ఈ హోమాలు ఆ హోమాలు, ఇవన్నీ కాకుండా సైంటిఫిక్ గా మనం అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎలా ఉండదు నమ్మితే అది కొంచెం బెటర్ ఉంటుంది అనమాట అండి. ఓకే సార్. సో మీ లైఫ్ లో ఫిలాసఫీని ఒక సెంటెన్స్ గా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఫిలాసఫీ అన్నది హ్యూజ్ అండి. యాక్చువల్ గా ఫిలాసఫీ అన్నది సైన్స్ ఆఫ్ నాలెడ్జ్, లేదంటే ఇట్స్ ఎ విజ్డమ్ యాక్చువల్ గా. సో అదంటే హ్యూజ్ వర్డ్, అది మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అనొచ్చు, సో మెనీ ఉంది. నా లైఫ్ లో నాకు అనిపించింది ఏంటంటే ఫిలాసఫీ అంటే ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ జర్నీ అండి, నాట్ ద రేస్. వీ హ్యావ్ నో నీడ్ టు కంపేర్ విత్ అదర్స్, వీ హ్యావ్ నో నీడ్ టు రన్ ఆల్ ది టైమ్. సో లైఫ్ ఎలా వస్తే అలా తీసుకోవడం, కొంచెం అవేర్నెస్ గా ఉండడం, కష్టాలు ఇలా ఉంటాయి, మనుషులు ఇలా ఉంటారు, గమ్మున మనుషుల చేతిలో మోసపోకుండా, కష్టాలు ఫేస్ అవ్వకుండా కొంచెం అలర్ట్ గా ఉండడము, విపరీతమైన జిలస్ కి బయట వాళ్ళ నుంచి మనం లోన్ అవ్వకుండా ఉండేలాగా. సో సింపుల్ లైఫ్ ని మనం లీడ్ చేసుకుంటూ, లైఫ్ అనేది జర్నీ అంతే. సో ఒక రేస్ కాదు, మనం అంత రేస్ లో పాల్గొని మనమే నెగ్గాలి అని పరిగెట్టవలసిన అవసరం లేదు. ఒక జర్నీ ఎంజాయ్ చేస్తూ చేయవలసిన ట్రావెల్ అనేది లైఫ్ అని నా ఒపీనియన్ అండి. దట్స్ ద ఫిలాసఫీ ఆఫ్ మై లైఫ్ యాక్చువల్లీ. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఫైనల్ గా మన ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మంచిదండి. యాక్చువల్ గా ఆస్ట్రాలజీ యాజ్ పర్ ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఏదైనా సలహా ఇవ్వాలి అంటే కష్టం రావడం కన్నా ముందర ఎప్పుడైనా మీ ఆస్ట్రాలజిస్ట్ ని మీరు కన్సల్ట్ చేస్తే సో మీరు కష్టం రాకుండా ఆపచ్చు. కష్టం వచ్చిన తర్వాత, ఆల్రెడీ లాస్ అయిన తర్వాత, ఫైనాన్షియల్ లాస్ లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ అయిన తర్వాత కన్నా కూడా ముందు సో రెగ్యులర్ గా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ లేదంటే ఎప్పుడైనా మీ వీలు బట్టి కొంచెం టచ్ లో ఉంటే కనుక ఆ రెమెడీస్ ఉంటాయి, ఆ ఫాలో అయితే కనుక ఈ ఆస్ట్రాలజీ నుంచి వాళ్ళు లబ్ధి పొందడానికి ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఆస్ట్రాలజీ అన్నది హ్యూజ్ సబ్జెక్ట్ అండి. దాని నుంచి అది ఎట్లా అంటే మనం గోదావరికి వెళ్ళి ఒక చెంబు పట్టుకుని వెళ్తే చెంబు నీళ్ళు వస్తాయి, ఒక బిందె పట్టుకెళ్తే బిందె నీళ్ళు వస్తాయి. సో ఆస్ట్రాలజీని ఎంత యూజ్ చేసుకుంటే మనిషి అన్న వాళ్ళు అంత లబ్ధి పొందుతూ ఉంటారు అనమాట. అంత యూజ్ అవుతూ ఉంటుంది ఆస్ట్రాలజీ, వాళ్ళ కెరియర్ లో చాలా సపోర్ట్ గా ఉంటుంది అనమాట. అది మెయిన్ అండి. చాలా బాగుంది, సంతోషం మీ స్టార్ట్అప్ స్టోరీస్ గురించి. ఐ రియల్లీ సో నైస్ అండ్ ఎవ్రీథింగ్. యాక్చువల్ గా కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది, ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్ లో కూడా హౌ దే హ్యావ్ బిల్డ్ దేర్ ఓన్ పాత్, అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఇది ఎలా అంటే ప్రతి వాళ్ళు
ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఇది చేసి అది చేసి లేకపోతే ఈ ట్రాక్ లో వెళ్ళి ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంకో ట్రాక్ లోకి వెళ్ళి ఫెయిల్ అయ్యి అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక పాత్ లో స్ట్రైట్ గా వెళ్ళలేరు అనమాట. సో ఈ అవర్ స్టార్ట్అప్ స్టోరీ ద్వారా ఏంటంటే అట్లీస్ట్ వాట్ ఈస్ ద నైస్ జర్నీస్ ఎట్లా ఉంటాయి వాళ్ళు ఈ ఎంటర్ప్రీనియర్స్ కానీ లేదంటే ఇప్పుడు ఈ బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళు వెళ్ళిన దారి ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అన్నది ఇప్పుడు కొత్తగా అప్కమింగ్ స్ప్రౌటింగ్ ఎవరైతే ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారో పిల్లలు ఉన్నారో లేదంటే నార్మల్ పీపుల్ అయినా సరే అవి చేయడం వల్ల వాళ్ళకి వెళ్ళే దారి తెలుస్తుంది, మోటివేట్ అవుతారు. సక్సెస్ అన్నది షార్ట్ కట్ లోనే రావడానికి అవకాశం ఉంటుంది. వెరీ నైస్ అండ్ మై బెస్ట్ విషెస్ ఫర్ యువర్ జర్నీ. Thank you so much, sir. And my loving God, Lord Shiva, will always be with you and Thank you, sir. protect you, Thank you support so you. much, sir. Namaste, Sharan garu. Shivanka Siddharastu.